గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే జ్యోతిష ప్రవీణాలో సెకండ్ క్లాస్ అండి. ఈ సెకండ్ క్లాస్లో వెరీ వెరీ ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తానండి. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా స్లోగా చెప్తాను. డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. మీ మెసేజెస్ చూసుకుంటూ నేను క్లాస్ చెప్తానండి. పీడిఎఫ్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది కేపీ ఆస్ట్రాలజీ బేసిక్ రూల్స్ పీడిఎఫ్ నేను ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఇది వీలైతే మీరు అందరూ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి, ఎన్ఎస్ ఆస్ట్రాలజీ ఇన్స్టిట్యూట్, ఆర్యన్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్, ఈ రెండు సంస్థలు ఈ ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ సంస్థల్లోనే ఒక పార్ట్ అండి. ఓకే, ఇది కాలపురుష కుండలి అండి. ఇదే స్టార్టింగ్ పాయింట్ అండి. ఈ కాలపురుష కుండలిలో దీని ఇంగ్లీష్లో అయితే న్యాచురల్ జోడియాక్ సైన్ అంటారు, లేకపోతే తెలుగులో రాజచక్రం అంటారండి. రాజచక్రమైన అనొచ్చు, లేదా కాలపురుష కుండలి అనొచ్చు. ఇప్పుడు కాలపురుష కుండలిలో మనకు మొదటి రాశి మేషరాశి అండి, గుర్తుపెట్టుకోండి. ఈ మేషరాశికి అధిపతి కుజగ్రహం. చూడండి, ఈ 31 రాశి 30 డిగ్రీలు అండి. ఈ 30 డిగ్రీల పరిమాణానికి కుజుడు అధిపతి అండి. ఈ 30 డిగ్రీల పరిమాణంలో 3 నక్షత్రాలు ఉంటాయి. చూడండి, ఈ 30 డిగ్రీల పరిమాణంలో 3 నక్షత్రాలు ఉంటాయి. చూసారా అండి? అశ్విని, భరణి, కృతిక. ఈ కృతిక అనేది భిన్నపాద నక్షత్రం. అంటే ఈ మేషరాశిలో, ఈ మేషరాశి అందరికీ తెలుస్తుందండి. మేషరాశికి అధిపతి కుజుడు అని తెలుసు, అంతవరకే తెలుస్తుంది వేదికలో ఉండే వాళ్ళకి. ఇందులో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయనేది చాలా మందికి తెలియదు. మన కాన్సెప్ట్ ఏంటి? ఈ మేషరాశిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఏ నక్షత్రము ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, తర్వాత ఇంకొక నక్షత్రం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ మీకు తెలిస్తే ప్రిడిక్షన్ ఈజీ అండి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఇదే క్లాస్ ఇప్పుడు నేను వివరించబోతున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మేషరాశికి అధిపతి కుజగ్రహం. అందరు రాసుకోండి, ఎవరైతే ఇదే ఫస్ట్ టైంలో ఉన్నారో క్లాస్లో. మేషరాశికి అధిపతి కుజగ్రహం. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఒక హౌస్ ఉంది. ఆ హౌస్కి నేనే కదా ఓనర్ని, అంతే కదా. అలాగే డబ్బులు ఉన్నాయనుకోండి, ఇంకొక ఇల్లు కనుక్కుంటాను, ఆ ఇంటికి కూడా నేనే ఓనర్, అంతే కదా. అదొక కాలనీలో ఉంటుంది, ఇంకొక ఇల్లు ఇంకో కాలనీలో ఉంటుంది. అంటే మేషరాశికి ఇంకొక రాశి కూడా ఉంది, 8వ రాశి, గుర్తుపెట్టుకోండి. కాలపురుష కుండలిలో మొదటి రాశి మేషరాశి, ఇగో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ 2 రాశులకు అధిపతి కుజగ్రహం, గుర్తుపెట్టుకోండి. ఈ మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశిలో కూడా 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశిలో ఉన్న 3 నక్షత్రాల డిగ్రీలు గుర్తుండాలి. అలాగే ఈ మేషరాశిలో ఉన్న 3 నక్షత్రాల డిగ్రీలు ఉంటే మీరు పర్ఫెక్ట్ అయిపోయినట్టేనండి. మీరు నేర్చుకోవాల్సింది, ఫస్ట్ ఎఫర్ట్స్ పెట్టాల్సింది ఇదేనండి, ఇంకేది లేదు. చూడండి, చూశారు కదా, ఒక రాశి 30 డిగ్రీలు. ఇక చూసారా, 0 నుండి 30 డిగ్రీల వరకు 3 నక్షత్రాలు వచ్చేసాయి. ఇది ఎలా వచ్చింది అనేది మీరు బై ప్రాక్టీస్ ద్వారా ఈజీగా వచ్చేస్తుందండి. అంటే గుళ్ళో ఉండే పూజారికి నక్షత్రాలు తెలుసు, పేర్లు, ఈ డిగ్రీలు తెలియదు, ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏంటనేది తెలియదు. ఆ పూజారి ఏం చేస్తాడు, అశ్విని, భరణి, కృతిక ఇంతవరకే తెలుసు. ఈ అశ్విని యొక్క డిగ్రీస్ ఎన్ననేది తెలియదండి. వారికైనా సరే ఈ డిగ్రీస్ తెలిస్తేనే ప్రిడిక్షన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటి గురించి కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను, చూడండి. తర్వాత ఇప్పుడు రాసుకున్నారు కదండి, కుజగ్రహం పెట్టుకొని, కుజగ్రహానికి 2 రాశులు, మేషరాశి మొదటి రాశి, 8వ రాశి వృశ్చిక రాశి. మళ్ళీ చెప్తున్నాను, కుజగ్రహానికి 2 రాశులు అండి. మొదటి రాశి మేషరాశి, 8వ రాశి వృశ్చిక రాశి. ఇది రాసుకోండి. ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయి, ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయి. ఇక్కడ మేషరాశి అగ్నితత్వం అండి, శరరాశి పురుష రాశి తూర్పు డైరెక్షన్. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఇవి డామినేటెడ్ క్యారెక్టరిస్టిక్స్ అండి. డామినేటెడ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటిది? ఇక్కడ అగ్నితత్వం ఇచ్చాను అంటే
ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి, లేకపోతే మేష రాశిలో పుట్టిన వాళ్ళకి సహజంగా డామినేటెడ్ లక్షణాలు వస్తాయి. ఫైరీ అగ్నితత్వం కదండి, కోపం ఎక్కువగా ఉంటుంది. చెర రాశి చూడండి, చెర అంటే ఏంటిది? నిలకడ ఉండదు ఎక్కడ. ఇది తూర్పు డైరెక్షన్ అండి, గుర్తుపెట్టుకోండి. మనకు చాలా ఇంపార్టెంట్ వాస్తులో తూర్పు, ఇది ఒక రూల్ అండి. ఈ డైరెక్షన్ బట్టి కూడా మనం ప్రిడిక్షన్ చెప్పేయచ్చు. మేషరాశి అనగానే మీకు ఈస్ట్ డైరెక్షన్ అని తెలియాలి. ఈస్ట్ డైరెక్షన్ అని తెలిస్తే మీకు వచ్చే లైఫ్ పార్ట్నర్ ఏ వైపు నుంచి వస్తుందో కూడా చెప్పొచ్చండి. అలాగే కుజగ్రహానికి 2వ రాశి ఉంది కదా, ఇక వృశ్చిక రాశి, అధిపతి కుజగ్రహం, ఇక జలతత్వం, స్థిర రాశి, స్త్రీ ఉత్తరం అండి. గుర్తుపెట్టుకోండి, ఇవి వృశ్చిక రాశికి సంబంధించిన కారకత్వాలండి, గుణాలిగా. జలతత్వం అన్నాను, సెన్సిటివ్గా ఉంటారు. 8వ రాశి అండి, మొదటి రాశి మన గురించి తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మొదటి రాశి టోటల్ మన శరీరం అండి, మన ఆరోగ్యం, మన రంగు, మన కలరు, మన హైట్, ఇవన్నీ రాసుకోండి. మరి 8వ రాశి ఏంటి? సీక్రెట్స్ అండి. ఇందులో మొత్తం 12 రాశులు ఉంటాయి. 6 రాశులు ఒక పార్ట్ అండి, 7 నుంచి 12 వరకు ఇంకొక పార్ట్. అంటే ఇప్పుడు 2వ పార్టులో 8వ రాశి వచ్చేసింది, 2వ భాగంలో. ఈ 2వ భాగంలో 8వ రాశి సీక్రెట్స్ అండి. సీక్రెట్స్ ఏంటి? మనసులో, మానవ శరీరంలో సీక్రెట్స్ ఏంటి? ప్రైవేట్ పార్ట్స్, అంతే కదండి, జననేంద్రియాలు, అంతే కదా. సో ఈ 8వ రాశి ప్రైవేట్ పార్ట్స్ గురించి తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు 8వ రాశి అంటేనే ప్రైవేట్ పార్ట్స్ అండి. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఈ ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించిన రాశి బలంగా ఉందా, బలహీనంగా ఉందా అని ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ బలహీనంగా ఉంటే లైఫ్లో సంతానం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అది తర్వాత కాలపురుష కుండలిలో 2వ రాశి వృషభ రాశి అండి. ఇగో అధిపతి శుక్రగ్రహం, ఇగో భూతత్వం, స్థిర రాశి, స్త్రీ రాశి, దక్షిణం. ఇలా భూతత్వం ఇచ్చాను, స్థిర రాశి ఇచ్చాను. భూతత్వం ఏంటిది? మంచి ఒకే నిర్ణయం మీద ఉంటారు. స్థిర రాశి కాన్ఫిడెంట్ గా ఉంటారు. స్త్రీ ఓర్పు ఎక్కువగా ఉంటుంది, ఇది దక్షిణం అండి. ఇవి డామినేటెడ్ క్యారెక్టర్, అంటే ఇవి ప్రధానమైన లక్షణాలండి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. అంటే దీనికి అధిపతి శుక్రుడు అండి. చూడండి, శుక్రగ్రహం ఏంటిది? సహజంగా ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది? ఇగో జలతత్వము, చర స్వభావం, బ్రాహ్మణ ప్లానెట్ అండి. బ్రాహ్మణ ప్లానెట్ అంటే ఏంటిది? ఎడ్యుకేషన్ ప్లానెట్, గుర్తుపెట్టుకోండి. శుక్రుడు ఎడ్యుకేషన్ ప్లానెట్ అని రాసుకోండి. విద్య ఇచ్చే గ్రహం అని. జనరల్ గా 4 వర్ణాలు ఉంటాయి. ఆ 4 వర్ణాలలో ఈ బ్రాహ్మణ క్యారెక్టర్ ఒకటి. శుక్రుడు బ్రాహ్మణ కేటగిరీ. బ్రాహ్మణ కేటగిరీ అంటే లెర్నింగ్ అండి. సో అలాగే ఇదే శుక్రగ్రహానికి 7వ రాశి ఉంటుంది, కాలపురుష కుండలిగా తులారాశి. అధిపతి శుక్రుడు, ఇది వాయుతత్వం, చర స్వభావం. వాయుతత్వం అంటే నిలకడగా ఉండదు, ఒక మాట మీద నిలబడదు. పురుష స్వభావం, పడమర అండి, వెస్ట్ డైరెక్షన్. మీ డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. అంటే శుక్రగ్రహానికి 2 రాశులు ఉన్నాయి, రాసుకోండి. మీరు ఒక పేపర్ మీద రాసుకోండి, పెన్ను పేపర్ మీద. శుక్రగ్రహానికి 2 రాశులు. ఇగో 2వ రాశి వృషభ రాశి, ఇగో 7వ రాశి తులారాశి. మరి ఇక 2వ రాశి కుటుంబం అండి. కుటుంబం, ధన సంపాదన, మీరు రాసుకోండి. 2వ రాశి కుటుంబం అని రాసుకోండి, ధన సంపాదన అని రాసుకోండి. 2వ రాశి, 2వ వివాహం కూడా, వంశవృద్ధి. కుటుంబం అంటే వంశమే కదా, సంతానం ఉంటుందా లేదా, వంశవృద్ధి. అలాగే కాలపురుష కుండలిలో 7వ రాశి, 6వ రాశి వరకు ఒక పార్ట్ అయిపోయింది కదా. 7వది అంటే ఇక 1వ రాశికి ఆపోజిట్ రాశి అండి 7, అంటే లైఫ్ పార్ట్నర్ రాశి, భాగస్వామి. అబ్బాయికి భార్య, అమ్మాయికి భర్త, ఈ 7వ రాశి. మీరు రాసుకోండి. 7వ రాశి స్పౌజ్, అంటే లైఫ్ పార్ట్నర్.
లైఫ్ పార్ట్నర్ అంటే అబ్బాయికి లైఫ్ పార్ట్నర్, అమ్మాయికి కూడా లైఫ్ పార్ట్నర్. అమ్మాయికి అయితే భర్త, అబ్బాయికి అయితే భార్య రాశి. ఈ భార్య రాశి కూడా బలహీనంగా ఉన్న సంతానం ఉండదు, లేకపోతే మ్యారేజ్ కాదు. ఇది మీరు రాసుకోండి, ఇలాంటి చిన్న చిన్న రూల్స్. ఇవి ఎలా కాదు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా క్లియర్గా. ఇది శుక్రగ్రహానికి సంబంధించిన 2 రాశులు అయిపోయాయి. మీరు రాసుకోండి, శుక్రగ్రహానికి 2 రాశులు ఉంటాయండి. వృషభ రాశి, 7వ రాశి తులారాశి. అలాగే 3వ రాశి కాలపురుష కుండలిలో అధిపతి బుధగ్రహం మిథున రాశి అండి. వాయుతత్వము ద్విస్వభావ రాశి, నపుంసక రాశి అండి. గుర్తుపెట్టుకొని ఇది నపుంసక రాశి. పడమర మీరు ఏ పుస్తకాల్లో చూసినా ఈ 3వ మిథున రాశి పురుష రాశి అని ఇస్తారండి, పురుష రాశి కాదు. మరి పుస్తకాల్లో ఉన్న తప్ప అంటే నేను తప్పనే అంటాను. ఇక ఇది నపుంసక రాశి, గుర్తుపెట్టుకోండి. ఇది 3వ రాశి బుధ గ్రహానికి ఇంకొక రాశి ఉంది, 6వ రాశి. ఇదిగోండి కన్యా రాశి. ఇదిగో అధిపతి బుధగ్రహం, భూతత్వము ద్విస్వభావ రాశి. ఇది కూడా నపుంసక రాశి దక్షిణ. మరి బుధగ్రహం యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటివి? ఇక చూడండి, ఇక భూతత్వము ద్విస్వభావము వైశ్యుడు అండి. ఇది బిజినెస్ ప్లానెట్. ఇందాక శుక్రుడేమో బ్రాహ్మణ ప్లానెట్ అన్నాను, అంతే కదా. ఇక బుధగ్రహం వైశ్యుడు, నపుంసక గ్రహం. ఇది గుర్తుపెట్టుకోండి. బుధగ్రహం నపుంసక గ్రహమే. బుధగ్రహానికి చెందిన 3వ రాశి ధనుసు రాశి, అలాగే 6వ రాశి కన్యా రాశి కూడా నపుంసక రాశులే. చూడండి, 3వ రాశి ఏంటి? కమ్యూనికేషన్స్ అండి. రాసుకోండి, బుధగ్రహానికి 2 రాశులు, 3వ రాశి మిథున రాశి, 6వ రాశి కన్యా రాశి. మరి 3వ రాశి ఏం తెలియజేస్తుంది? కమ్యూనికేషన్స్ అండి. తోబుట్టువులు, నైబర్స్. ఈ 3వ రాశి కూడా బలంగా ఉంటేనే మ్యారేజ్ జరుగుతుందండి. నైబర్స్ అంటే పొరిగింటి వారు కదా. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయి రావాలన్నా వేరే దగ్గర నుంచి రావాలి. కమ్యూనికేషన్స్ బాగుంటేనే కదా అమ్మాయి వచ్చేది, అంతే కదండి. చూడండి, కాబట్టి 3వ రాశి కూడా బలంగా ఉండాలి, రావాలి. అలాగే 6వ రాశి కన్యా రాశి, అధిపతి బుధగ్రహం, భూతత్వం ద్విస్వభావ రాశి అన్నాను. చూడండి, అంటే డ్యూయల్ క్యారెక్టరిస్టిక్. మరి 6వ రాశి ఏం తెలియజేస్తుంది? రోగాలండి. 6వ రాశి రోగాలు, అప్పులు, గవర్నమెంట్ ప్రొఫెషన్ కూడా 6వ రాశి. చూడండి, ఇక్కడ నేను ఇచ్చాను, ఇవి కూడా చూపిస్తూ చెప్తాను, ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇందాకేమన్నాను? 6వ రాశి. ఇగో ఇవి 6వ రాశికి సంబంధించినయండి. 6వ రాశి అయినా అనొచ్చు, 6వ భావం అయినా అనొచ్చు. అప్పులు, శత్రువులు, వివాహ జీవితం నుండి వేరవడం. అంటే 6వ రాశి ఇన్ని కారకత్వాలను తెలియజేస్తుంది. ఇగో ఒంటరి జీవితం, తల్లికి తమ్ముడు, తల్లికి చెల్లెలు, ఇవన్నీ ఈ 6వ రాశి మాత్రమే తెలియజేస్తుంది. అంటే ఈ కన్యా రాశి తెలియజేస్తుంది. 6వ రాశి ఇది అన్నమాట. మరి 3వ రాశి ఏంటి? కమ్యూనికేషన్స్ అని చెప్పాను కదా. చూడండి, ఇక 3వ రాశి. మరి 3వ రాశి ఏం తెలియజేస్తుంది? కమ్యూనికేషన్స్, మీడియా రంగం. ఇగో ధైర్యం, కనిష్ట తోబట్టువులు, తమ్ముడు భార్య, స్నేహితులు, పొరుగువారు. ఇందాక పొరుగువారు అని చెప్పాను కదా. ఇగో ఇంటి అమ్మకము, భూమి అమ్మకము, ఆస్తి విభజన, ఇవన్నీ 3వ రాశి తెలియజేస్తుంది. మరి వీటన్నిటిని ఎలా చూడాలి నేను తర్వాత చెప్తాను. మీకు ఎప్పుడైతే 27 నక్షత్రాల కాన్సెప్ట్ అర్థమవుతుందో అప్పుడు ఈ ఫలితాలు ఆ జాతకుడికి వర్తిస్తాయా లేదనే విషయం అప్పుడు చెప్తాను. అప్పటి వరకు మీరు 27 నక్షత్రాల కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి, కాలపురుష కుండలిలో 4వ రాశి చంద్రగ్రహం అండి. దీనికి ఒకటే రాశి ఉంటుంది, చంద్రగ్రహం ఒకటే రాశి అండి. అధిపతి చంద్రగ్రహము, జలతత్వము, చరరాశి, స్త్రీ రాశి, ఉత్తరం అండి. ఇక్కడ ఏమి ఇచ్చాను? చంద్రగ్రహానికి ఇక వైశ్యుడు అని ఇచ్చాను, బిజినెస్ ప్లానెట్. స్త్రీ రాశి అని ఇచ్చాను. ఇక ఇది జలతత్వము, చర స్వభావం. చర అంటే చాలా సెన్సిటివ్ అండి, చాలా సెన్సిటివ్గా ఉంటారు. మరి 4వ రాశిలో 4వ రాశి ఎలాంటి విషయాలను తెలియజేస్తుంది? తల్లి గురించి అండి. మూను క్వీన్ అండి. సన్ ఏమో కింగ్, సన్ ఏమో తండ్రి,
మూనేమో తల్లి, అంటే తల్లి గురించి తెలియజేస్తుంది. మూను బలంగా ఉంటేనే వాళ్ళకి సంతానం ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక వ్యవసాయ భూములు, తల్లి బంధువులు, గృహములు, పంట పొలాలు, ఇక వేద శాస్త్రం. మీకు తొందరగా జ్యోతిష్యం రావాలంటే మీ జాతక చక్రంలో ఈ 4వ భావము మరియు చంద్రగ్రహం బలంగా ఉందా చూడాలి. బలంగా ఉంటేనే వేద శాస్త్రం వస్తుంది, జ్యోతిష విద్య వస్తుంది. చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది 4వ భావం. 5వ రాశి ఏంటిది? కాలపురుష కుండలిలో సింహరాశి, అధిపతి సూర్యగ్రహం, అగ్నితత్వము, స్థిర రాశి, పురుషుడు, తూర్పు డైరెక్షన్. చూడండి 5వ రాశి ఏంటి? సూర్యగ్రహానికి కూడా ఒకటే రాశి ఉంటుంది, రాసుకోండి. మరి 5వ భావం ఏం తెలియజేస్తుంది? కాలపురుష కుండలిలో 5వ భావం అన్న ఒకటేనండి, 5వ రాశి అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒకటే. ఇగో సంతానము, ప్రేమ వ్యవహారాలు, అలాగే ఆధ్యాత్మికత, స్పిరిచువల్ నాలెడ్జ్, జ్యోతిష్యంలో ఇన్కమ్, కోరికలు, సినిమా రంగం, ఆనంద ప్రదేశాలు, ఇగో సాధువుగా మారడం, వేదాలు జపించడం. ఒకవేళ బలహీనంగా ఉంటే మ్యారేజ్ రాదు, సాధువుగా మారుతారు. ఇప్పుడు చాలా మంది టెంపుల్కి వెళ్తుంటారు కషాయ జెండాలు పట్టుకొని, చూస్తుంటామా? సాధువులు వస్తుంటారు, ఈ కేటగిరీనండి, వాళ్ళకి మ్యారేజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది 5వ భావానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. ఆల్రెడీ 6వ భావం చెప్పుకున్నాం, రాశి 7 గురించి చెప్పుకున్నాం, 8 చెప్పాను. ఇప్పుడు 9 చూడండి. 9వ రాశి ధనుసు రాశి అండి, కాలపురుష కుండలిలో అధిపతి గురుగ్రహం, అగ్నితత్వము, ద్విస్వభావ రాశి, పురుషుడు, తూర్పు డైరెక్షన్. అలాగే గురుగ్రహానికి ఇంకొక రాశి కూడా ఉంది, 12వ రాశి. అంటే గురుగ్రహానికి 2 రాశులు, 9వ రాశి ధనుసు రాశి, 12వ రాశి మీన రాశి అండి. మీన రాశి ఏంటి? జలతత్వము, ద్విస్వభావం, స్త్రీ, ఉత్తరం. మరి ఈ గురుగ్రహం యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటిది? వాయుతత్వం, ద్విస్వభావం, బ్రాహ్మణ ప్లానెట్. చూడండి ఇక్కడ 2 ఉన్నాయి బ్రాహ్మణ ప్లానెట్లు. శుక్రుడు బ్రాహ్మణ ప్లానెటే, గురుగ్రహం బ్రాహ్మణ. ఎవరికైతే ఆధ్యాత్మిక సంబంధిత ప్రొఫెషన్లో ఇన్కమ్ బాగుండాలంటే ఈ 2 గ్రహాలు బలంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ప్రవచనాలు చెప్పే వాళ్ళకి ఇదే కేటగిరీ, జ్యోతిష్యంలో మంచి ఇన్కమ్ ఉన్నా కానీ ఇదే కేటగిరీ. ఇదంతా స్పిరిచువల్ రిలేటెడ్ ప్రొఫెషన్ కదా. గుళ్ళో పూజారికైనా ఇదే కేటగిరీ. అతనికి దీని మీదనే, పూజారి అయినా సరే ఇన్కమ్ బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలా తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అంతే కదండి. ఈ కేటగిరీ చూసుకోవాలి. అంటే ఈ గురు శుక్ర గ్రహాలు, గురుగ్రహం బ్రాహ్మణ ప్లాన్. కాకపోతే ఇది వాయుతత్వం అండి, నిలకడ. వాయుతత్వం అంటే ఏంటిది? ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు, అబ్రాడ్ ప్రయాణాలు. ఆకాశతత్వం కూడా అన్నాను, చూసారా? ఇది పురుష ప్లానెట్ అండి, పురుషుడు. సో ఈ విధంగా గురుగ్రహానికి 2 రాశులు ఉన్నాయి. తరువాత శని గ్రహానికి 2 రాశులు ఉంటాయి. 10వ రాశి మకర రాశి, అధిపతి శనిగ్రహము, భూతత్వము, చరరాశి, నపుంసక, దక్షిణం అండి. మరి ఇది నపుంసకాన్ని ఇచ్చాను చూడండి, 10వ రాశి. తర్వాత 11వ రాశి కుంభరాశి, అధిపతి శనిగ్రహము, వాయుతత్వము, స్థిర రాశి, నపుంసక, పడమర. మరి ఇది కూడా నపుంసక రాశి అని ఇచ్చాను. మరి శనిగ్రహం యొక్క క్వాలిటీస్ ఏంటి చూడండి. వాయుతత్వము, స్థిర స్వభావం, శూద్రుడు అండి, కష్టపడి పనిచేస్తారు. కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇన్కమ్ బాగుంటుందండి. అంటే మన జాతక చక్రంలో శనిగ్రహం బలంగా ఉండాలి. ఇది నపుంసక గ్రహం. మరి నపుంసక అంటే ఇది మంచి గ్రహాలతో కలిస్తే నపుంసక లక్షణాలు ఏం రావండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ విధంగా 12 రాశులు ఉంటాయండి. రాసుకున్నారు కదండి. మేషరాశికి 2 రాశులు, కుజగ్రహానికి 2 రాశులు, శుక్రగ్రహానికి 2 రాశులు, బుధగ్రహానికి 2 రాశులు, గురుగ్రహానికి 2 రాశులు, శని గ్రహానికి 2 రాశులు. చూడండి, సూర్యగ్రహానికి 1 రాశి, చంద్రగ్రహానికి 1 రాశి. రాహు కేతు గ్రహాలకు ఓనర్షిప్ లేదండి. ఇవి రాశిలో ఏ నక్షత్రంలో స్థితి అయితే ఆ క్వాలిటీస్ వస్తాయండి.
కాబట్టి ఇక్కడ రాహును మనం కేతు నపుంసక గ్రహంగా తీసుకోవచ్చు, రాహు స్త్రీగా తీసుకోవచ్చు. ఇక లింగ మార్పిడి అని అటు ఇటు కాని ప్లానెట్, ఆల్మోస్ట్ నపుంసకుడే కేతు. కేతు ఆధ్యాత్మిక ప్లానెట్ అండి. సో ఇక్కడ ఈ గ్రహాల గురించి కూడా 9 గ్రహాలు ఉంటాయి కదా, ఈ 9 గ్రహాల గురించి కూడా చిన్నగా బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఒక్కసారి ఇవన్నీ రాసుకోండి మీరు. ఇక సూర్యగ్రహం, ఇక పురుషగ్రహము అగ్నితత్వము, స్థిర స్వభావము, క్షత్రియుడు. ఇంకో ఇక్కడ ఇచ్చిందే ఇచ్చాను, కాకపోతే ఇంకొద్దిగా ఎక్కువ ఇచ్చాను అంతే. చూడండి ఇగో శుక్రుడికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అండి. ఇది ఆత్మకారకుడు, తండ్రి, కొడుకు. మొదటి సంతానం కావాలన్నా సూర్యగ్రహమే బలంగా ఉంది. ఇక్కడ మొదటి సంతానం అని ఇచ్చాను చూడండి, సూర్యగ్రహం అది. సో ఇదండి కాన్సెప్ట్. ఓకే, ఇది సూర్యగ్రహానికి సంబంధించిన క్యారెక్టర్. ఇక్కడ ఏమిచ్చాను? అధికారము, నాయకుడు, నాయకత్వం, పరిపాలన, రాజకీయాలు, గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు, ఇంట్లో పెద్దవాడు, తనపై చాలా నమ్మకం అండి, బలమైన సంకల్పం ఉంటుంది. సూర్యగ్రహము బలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే సంకల్ప బలం ఎక్కువగా ఉంటే పరిహారాలు పనిచేస్తాయండి, రాసుకోండి. సూర్యగ్రహం బలంగా ఉంటే పరిహారాలు పనిచేస్తాయి. సూర్యగ్రహం బలహీనంగా ఉంటే 100 పరిహారాలు చేయండి, 100 జపాలు చేయండి, నో యూజ్ అండి. గుర్తుపెట్టుకోండి, సూర్యగ్రహం ఏంటిది? కింగ్ అండి, కనిపించే ప్రకాశవంతమైన గ్రహం. ఫిజికల్గా కనబడుతుంది కదా, దాని చుట్టే మిగతా గ్రహాలు తిరుగుతుంటాయి. బుధగ్రహం, శుక్రగ్రహం, సూర్యగ్రహం చుట్టే తిరుగుతుంటాయి. సో ఈ సూర్యగ్రహం చాలా చాలా బలంగా ఉండాలి. సూర్యగ్రహం బలహీనంగా ఉంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉండవు, ఇన్కమ్ సోర్స్ జీరో అండి. సూర్యగ్రహము బలంగా ఉందా బలహీనంగా ఉందనేది ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను నక్షత్రాన్ని తీసుకొని చెప్తాను తర్వాత క్లాసులో. సో సూర్యగ్రహము బలంగా ఉంటేనే ఇన్కమ్ సోర్స్ ఉంటాయండి, లేకపోతే జీరో ఇన్కమ్, ఫైనాన్షియల్ స్టేటస్ జీరోగా ఉంటుంది. ఎందుకు? ఇది కింగ్ అండి. 9 గ్రహాలలో సూర్యగ్రహం అనేది కింగ్ మేకర్. ఇక్కడ రాసుకోండి, ఉచ్చస్థానం మేషరాశి ఇచ్చారు అంటే సహజంగా మేషరాశిలో బలంగా ఉంటాడు. ఇక్కడ ఏమి ఇచ్చారు? మేషరాశి అంటే ఏంటిది? మొదటి రాశిలో సూర్యగ్రహము సహజంగా బలంగా ఉంటాడండి. డిగ్రీస్ పరంగా కూడా వీక్ అవ్వచ్చు, సహజంగా బలం ఎక్కువ, అది ఉచ్చస్థానం. తర్వాత నీచ స్థానం ఏమి ఇచ్చాను? తులారాశిలో. ఇది 10 డిగ్రీల వరకే రాసుకోండి, 10 డిగ్రీల వరకే ఉచ్చస్థానం అని రాసుకోండి. ఇక్కడ డిగ్రీలు ఇవ్వలేదు, 10 డిగ్రీలనే రాసుకోండి. సూర్యగ్రహం మేషరాశిలో 10 డిగ్రీల వరకు మాత్రమే. అలాగే తులారాశిలో, ఇక్కడ తులారాశిలో నీచ స్థానం ఇక్కడ 10 డిగ్రీల వరకు మాత్రమే. 10 డిగ్రీలు దాటితే నీచ స్థానంలో ఉండదండి, గుర్తుపెట్టుకోండి. నేను తర్వాత క్లాస్లో ఇంకా క్లియర్గా చెప్తాను అది. తర్వాత చంద్రగ్రహం అండి, స్త్రీ రాశి, స్త్రీ గ్రహము, జలతత్వము, చర స్వభావము, వైశ్యుడు, బిజినెస్ ప్లానెట్. ఉచ్చస్థానం వృషభ రాశి అండి, అంటే వృషభ రాశిలో అండి. ఈ వృషభ రాశిలో 27 డిగ్రీల వరకు ఉచ్చస్థానం, అంటే సహజంగా బలం ఉంటుంది. డిగ్రీస్ పరంగా బలహీనంగా కూడా కావచ్చు, నేను క్లాస్లో చెప్తాను. సో నీచ స్థానం వృశ్చిక రాశి, దానికి 7వ రాశి, ఆపోజిట్ రాశి 8వ రాశి నీచ స్థానం అండి. చంద్రగ్రహము నీచ స్థానంలో ఉంటే ఆల్మోస్ట్ సంతానం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. అందరికి కాదు, అది బలహీనంగా ఉంటేనే. నీచ స్థానంలోకి వస్తే చంద్రగ్రహం సంతానం ఉండదు. ఇలాంటివి రాసుకోండి మీరు. ఇదిగోండి, ఇది మనసు, మెదడు, మానసిక సమస్యలండి, కూతురు, కోడలు. రాశి చక్రంలో సూర్యగ్రహం తర్వాత 2వ ప్రకాశవంతమైన గ్రహం ఏంటిది? చంద్రగ్రహమే. దీనిని క్వీన్ అంటారు, రాణి. సూర్యగ్రహం రాజు,
రాజు ఎక్కడికి వెళ్ళినా వెనకాల సైన్యం ఉంటది కదండి, అవునా కదా? అవునా? క్వీన్ ఎక్కడికి వెళ్ళినా వెనకాల చెలికత్తలు ఉంటారు కదా. ఈ రెండు గ్రహాలు బలంగా ఉండాలి. రాసుకోండి. ఇది ఎలా, చాలా మంది వేదికలో ఉండే వాళ్ళకి తెలియదండి. సూర్యగ్రహం చంద్రగ్రహం బలంగా ఉంటేనే ఇన్కమ్ చాలా 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 ఎక్కువగా ఉంటుంది. అది ఏ నక్షత్రంలో ఉంటే బలంగా ఉంటుంది, ఏ నక్షత్రంలో ఉంటే బలహీనంగా ఉంటుంది తెలియాలి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం ఉంది, ఇంకో 16 డిగ్రీల 30 నిమిషాల వరకు ఉంది. ఒకవేళ చంద్రగ్రహం ఇందులో ఉంటే బలహీనంగా ఉందని అర్థం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఒక రాజచక్రం వేస్తున్నాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఈ రోజుకి వేస్తున్నాను, తర్వాత ఇంకా క్లియర్గా చెప్తాను ఇది ఎలా చూడాలి ఏంటనేది. చూడండి, ఇది మన వెబ్సైట్ ఏనండి, మన సాఫ్ట్వేరే, మన ఓన్ సాఫ్ట్వేర్ అండి, మన ఎన్ఎస్ లైవ్ హాస్టల్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్. ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ప్రింటింగ్ రావాలంటే ఆప్షన్ ఉంటుంది మరి దానికి. చూడండి, ఇక్కడ చంద్రగ్రహం ఎక్కడ ఉందండి, ఈ రోజు ఈ సమయానికి ఇక్కడ ఉంది, 28 డిగ్రీలలో ఉంది. చూడండి, మూన్ అండి, 28 డిగ్రీల 6 నిమిషాలు ఈ సమయానికండి. ఇప్పుడు పైన ఫిజికల్ గా చంద్రగ్రహం కనబడకపోయినా, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కనబడదు. ఇప్పుడు చంద్రగ్రహము ఈ డిగ్రీలలో ఉంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఇదే డిగ్రీస్ వస్తాయండి. ఇంకో 28 డిగ్రీలో ఉంది, అంటే 128 డిగ్రీస్లో ఉంది. మరి 128 ఎలా అన్నాను? ఇక మేషరాశి నుండి 30 డిగ్రీలు, ఇది 4 డిగ్రీల తర్వాత 5వ డిగ్రీలో ఉంది కాబట్టి 148 అండి, 148 డిగ్రీస్లో ఉంది. ఇగో 28 డిగ్రీస్లో. మరి 28 డిగ్రీలు అంటే ఇది ఏ నక్షత్రంలో ఉంది చెప్పండి, ఎవరైనా మెసేజ్ చేయండి. ప్రజెంట్ ఈ సమయానికి జాతకుడు పుట్టాడు, మూన్ 28 డిగ్రీస్లో ఉంది. మరి ఆ జాతకుడు యొక్క నక్షత్రం ఏంటిది? మూన్ ఏ డిగ్రీలలో ఉంటే ఆ డిగ్రీయే ఆ జాతకుడి యొక్క జన్మ నక్షత్రం. చూడండి, ఈ సమయానికి పుట్టాడు. ఎవరైనా మెసేజ్ చేయండి తెలిసిన వాళ్ళు, చూస్తాను కరెక్ట్ చేశారా లేదా తెలుస్తుంది. ఉత్తరా నక్షత్రంలో ఉందండి, కరెక్టే. ఉత్తర అంటారు లేదా ఉత్తర పాల్గొనుడు అంటారు, అంటే ఉత్తరా నక్షత్రంలో ఉంది. చూడండి, ఇగో ఒక్కసారి మీకు ఇక్కడ చూపిస్తాను. అంటే ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి, ఇంతేనండి. ఇదే నక్షత్ర పద్ధతి. మీకు ఈ నక్షత్ర పద్ధతి తెలిస్తే చాలు. చూడండి, ఇక్కడ సింహరాశిలో ఇగో పుబ్బా తర్వాత ఉత్తరా నక్షత్రం, ఇగో సూర్యగ్రహం ఇగో 26.40 నుండి 30 డిగ్రీల వరకు ఉంది. ఇది భిన్నపాద నక్షత్రాలండి. ఇగో ఇంకోటి ఎక్కడ ఉంది, 3 పాదాలు 0 నుండి 10 డిగ్రీల వరకు. చూసారా? అంటే ఈ సమయానికి ఇప్పుడు పుట్టారనుకోండి ఎవరైనా, ఆ జాతకుడి యొక్క జన్మ నక్షత్రము ఉత్తరా నక్షత్రము. చూశారు కదండి? ఇక్కడ చూడండి, మన సాఫ్ట్వేర్లో కూడా ఇగో ఇక్కడ వచ్చేసింది. ఇక మూన్ చూడండి, కనిపిస్తుందా? ఇక ఉత్తర పాల్గొనుడు అంటారండి, ఇక 1వ పాదం. చూశారా? చూశారు కదండి, 28 6 16 డిగ్రీలు. ఇక చూడండి, 28 6 16 డిగ్రీలు ఇక మూను. చూశారు కదండి? ఇక మూను, ఇక సింహరాశి, లియో అంటే సింహరాశిలో ఇక సూర్య నక్షత్రం, ఇక ఉత్తర పాల్గొని 1వ పాదంలో ఉంది. అంటే ఈ విధంగా అది ఏ నక్షత్రంలో ఉందో మీకు ఐడెంటిఫై చేయడం రావాలండి. ఒకవేళ ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రంలో ఉందనుకోండి, ఇప్పుడు రాదులేండి జ్యేష్ఠ నక్షత్రం, ఇంకో 5 డేస్ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. ఆ సమయంలో జ్యేష్ఠ నక్షత్రంలో పుడితే సహజంగా ఫలితాలు నెగటివ్గా ఉంటాయి. గుర్తుపెట్టుకో, సహజంగా నెగటివ్గా ఉంటాయి ఫలితాలు. ఒకవేళ బలంగా ఉంటే, సూర్యగ్రహం బలంగా ఉంటే మంచిదే. అది సో ఇక్కడ అర్థమైంది కదండి. ఇవి చంద్రగ్రహానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. చూడండి, దొంగ, మోసం, పారిపోవడం, చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం చంద్రగ్రహమేనండి. ఇక ఆహార పదార్థాలు, ఫుడ్కు సంబంధించిన, ఇక గర్భాశయం. ఇందాకేమన్నాను, చంద్రగ్రహము వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో ఉండి బలహీనంగా ఉంటే అబార్షన్స్ అవుతాయి, గర్భాశయ సమస్యలు ఉంటాయి. ఇవన్నీ చంద్రగ్రహానికి సంబంధించిన లక్షణాలండి, క్యారెక్టరిస్టిక్స్, లేకపోతే కారకత్వాలు, ఏదైనా అనుకోండి. సరే, తర్వాత కుజగ్రహం. చూడండి, అగ్ని, క్షర స్వభావం.
చూడండి, కుజగ్రహం ఏంటిది? పురుషుడు, అగ్నితత్వం, క్షర స్వభావం, క్షత్రియుడు. క్షత్రియుడు అంటే ఏంటిది? పాలించేవాళ్ళు. పోలీస్ కేటగిరీ జాబ్, డ్రెస్ కోడ్ వేసుకునే జాబ్స్ అండి. ఇప్పుడు డ్రెస్ కోడ్ వేసుకునే జాబ్ పోలీసులు, సైనికులే కదా, ఆ కేటగిరీ అండి వీళ్ళు. కుజగ్రహం దేహకారకుడు. వాళ్ళకే కదండి పోలీస్ జాబ్, సైనికులు ఉండేది. చురుకుదనం, కోపం ఎక్కువగా ఉంటుంది. పోటీతత్వం, సైన్యం, పోలీసు, సైనికులు, క్రీడారంగం, వైవాహిక జీవితం. కుజుడు బాగుంటేనే మ్యారేజ్ లైఫ్ బాగుంటుందండి, లేకపోతే డైవర్స్ అవుతుంది. వైవాహిక జీవితం, యంత్రాలు, ఇంజనీరింగ్, ఆయుధాలు, ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయండి. ఇవన్నీ కుజగ్రహానికి సంబంధించిన ప్రధానమైన క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ. మరి కుజగ్రహానికి ఉచ్చస్థానం ఎక్కడ ఇచ్చాను? ఇంకా మకర రాశిలో ఇచ్చాను. మకర రాశి అంటే ఏంటంటే నపుంసక రాశిలో. ఒకవేళ ఇది 7వ రాశి అయితే లగ్నం ప్రకారం, మరి 7వ రాశి అని అంటే ఇదేమో 10వ రాశి అన్నాను, ఇది కాలపురుషకుండ. మరి 7వ రాశి అని ఎలా చెప్తున్నాను? చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఇక్కడ. 10వ రాశి అని చెప్పాను, మరి 7వ స్థానం అని ఎలా అంటున్నాను? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, కాలపురుష కుండలిలో మేషరాశి ఇది. అంటే ఈ జాతకుడు పుట్టిన సమయానికి 8 గంటల 25 నిమిషాలకు జాతకుడు పుట్టాడు అనుకోండి. ఇక్కడ లగ్నం ఏమైంది? ఇందాక ఎవరు అడిగారు 1, 2 ఎలా వచ్చాయని. ఈ సమయానికి పుట్టాడు కాబట్టి లగ్నం ఇక్కడ ఉంది. అంటే ఈ సమయానికి ఈ సూర్యగ్రహం ప్రకారము లగ్నం ఇక్కడ పడ్డదండి. ఇగో 26 డిగ్రీస్లో ఉంది. అంటే ఇది 1వ స్థానం అయింది. కాలపురుష కుండలిలో ఇది 10వ రాశి. 10వ రాశి ఈ జాతకుడు పుట్టిన సమయానికి 1వ స్థానం అయింది, అంటే లగ్నం అండి. అర్థమైందా? ఇది లగ్నము. తర్వాత వరుసగా ఉంటాయి 2, 3, 4, 5, 6 ఇలా వరుసగా ఉంటాయండి. అది చూడండి, ఈ సమయానికి పుట్టాడు కాబట్టి ఇది 1వ లగ్నం అయింది, అంటే 1వ స్థానం అయింది. 1వ స్థానం ఫలితాలు వర్తిస్తాయి. కాలపురుష కుండలిలో 10వ రాశి, ఇక్కడ నేను ఏం చెప్పాను ఇందాక, అవి కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇందాక ఏం చెప్పానండి 10వ రాశికి? ఇక చూడండి, ఇందాక 10వ రాశికి నేను ఏం చెప్పాను? ఇక చూడండి, ఇవి వర్తిస్తాయి. ఇక 10వ రాశి అంటే వృత్తి స్థానంలో లగ్నం పడింది. అర్థమైందా అండి? క్లియరా? వృత్తికి సంబంధించిన స్థానంలో లగ్నం పడింది, అంటే ఇది 1వ స్థానం అయింది. 1వ స్థానం ఏంటిది? జాతకుడి యొక్క బాడీ. ఇందాక 1వ స్థానం రూపు, రంగు, కలర్ అన్నాను కదా, ఇక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. మన ప్రిడిక్షన్ చెప్పాలంటే ఇక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. ఇది 1వ స్థానము. 7వ రాశి ఇక్కడ అయింది, దీనికి ఆపోజిట్. ఒకవేళ ఇది కర్కాటక రాశి కదా, ఇందాక నేనేమన్నాను? కుజగ్రహానికి కర్కాటక రాశి నీచ స్థానం అన్నాను. ఇక చూడండి, నీచ స్థానం అంటే అది 7వ రాశి అయింది కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాను? వైవాహిక జీవితం ఇచ్చాను. 7వ రాశి ఏం చెప్పాను మీకు? వివాహ జీవితం అన్నాను, అంతే కదండి. 7వ రాశి వివాహ జీవితం అండి, మ్యారేజ్. 7వ రాశి మ్యారేజ్ లైఫ్. ఒక్క నిమిషం. ఇగో ఇందాక ఏం చెప్పాను? 7వ భావము, ఇగో వివాహము, జీవిత భాగస్వామి, వైవాహిక జీవితం. అంటే ఇక్కడ కుజుడు ఏమి ఇచ్చాను? వైవాహిక జీవితం అన్నా. ఒకవేళ ఈ సమయానికి జాతకుడు పుట్టి కుజుడు ఇక్కడ ఉంటే అప్పుడు మ్యారేజ్ లైఫ్ బాగుండదు. అర్థమైందా అండి? ఎందుకు? ఇది కర్కాటక రాశిలో నీచ స్థానం అని చెప్పాను. చూడండి, కర్కాటక రాశిలో ఒక నీచ స్థానం, అది ఈ విధంగా. తర్వాత బుధగ్రహం అండి. బుధగ్రహము డెస్టినీ ప్రమోటర్, అంటే మంచి ప్లానెట్ అండి, మంచి ప్లానెట్. ఇక ఇక్కడ డెస్టినీ మ్యానిపులేటర్ ఇచ్చాను, ఇది 50% అని అర్థం. డెస్టినీ మ్యానిపులేటర్ అంటే 50% మంచి ఫలితాలు ఇస్తాడు. డెస్టినీ ప్రమోటర్ అంటే ఏంటిది? 100% మంచి ఫలితాలు ఇస్తాడు. ఇది రాసుకోండి మీరు.
బుధగ్రహము డెస్టినీ ప్రమోటర్. ప్రమోటర్ అంటే ఏంటిది? ప్రమోషన్ అండి, మన బిజినెస్ ను ప్రమోషన్ చేసుకోవడం కదా. అది తన గురించి ప్రమోషన్ చేసుకోవడం. ఇది నపుంసకుడు, ద్విస్వభావం, వైశ్యుడు, ఉచ్చస్థానం కన్యా రాశి, నీచస్థానం మీనరాశి. మరి ఉచ్చస్థానం ఏదండి? కన్యా రాశి, నీచస్థానం మీన. ఇందులో ఉంటే సహజంగా బలం ఎక్కువగా ఉంటుంది. అది ఇదేంటండి? స్నేహితుడు, ప్రేమికుడు, ప్రేమికురాలు. అబ్బాయి చాట్ అయితే ప్రేమికురాలు, అమ్మాయి చాట్ అయితే ప్రేమికుడు. ఇగో జ్యోతిష్యం అండి, మన బుధగ్రహం కూడా బలంగా ఉండాలి మనకు జ్యోతిష్యం రావాలంటే. ఇది అకౌంట్స్ కూడా. జ్యోతిష్యం మొత్తం మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్సే ఉంటాయండి. ఉపాధ్యాయుడు, ప్రొఫెసర్లు, పుస్తక విక్రయం, ప్రచురణ, పుస్తకాలు అమ్మడం, పబ్లికేషన్స్. ఇప్పుడు నేను బుక్స్ అమ్ముతున్నాను, ఆస్ట్రాలజీ బుక్స్ త్రూఅవుట్ ఇండియా మొత్తం. అంటే నా దాంట్లో ఈ ఈ రూల్ మ్యాచ్ అయిందని అర్థం. ఈ బుధగ్రహము రూలు నా జాతక చక్రంలో బాగా బలంగా ఉంది, అందుకే నేను బుక్స్ అమ్ముతున్నాను. త్రూఅవుట్ ఇండియా అండి, మన ఒక ఏపీలోనే కాదు, ఇంగ్లీష్లో 2 బుక్స్ ఉన్నాయి నేను రాసినాయి. త్రూఅవుట్ ఇండియా మొత్తం అమెజాన్లో అమ్ముతున్నాను కూడా బుక్స్. ఇది కమ్యూనికేషన్స్, అర్థం చేసుకోవడం, శాస్త్రవేత్తలు, డాక్యుమెంట్స్ అండి. డాక్యుమెంట్స్ అంటే పేపర్స్ అండి, భూమి కాగితాలు. బుధగ్రహం జాతక చక్రంలో బలహీనంగా ఉంటే మీ సర్టిఫికెట్స్ పోయే అవకాశాలు ఉంటాయి. డాక్యుమెంట్సే కదా సర్టిఫికెట్లు కూడా. భూమి కాగితాలు అవసరానికి కనిపించవు. పంటలు, తోటలు, వ్యాపారాలు, బ్యాంక్ లోన్స్, ఆర్థిక మంత్రి. బుధగ్రహం బలహీనంగా ఉన్న వాళ్ళే ఆర్థిక మంత్రి అవుతారండి. ఇది ప్రసంగం, పెయింటింగ్, కంప్యూటర్. బుధుడు స్త్రీ గ్రహంతో కలిస్తే స్త్రీ గ్రహంగాను. ఎందుకు? బుధుడు ఇక్కడ నపుంసక గ్రహం అని చెప్పాను కదా, చూడండి. ఇగో బుధగ్రహం నపుంసక అన్నాను కాబట్టి బుధగ్రహం స్త్రీ గ్రహంతో కలిస్తే స్త్రీ లక్షణాలు ఉంటాయి, బుధగ్రహంతో కలిస్తే బుధ లక్షణాలు వస్తాయి. మరి శని గ్రహంతో కలిస్తే, శని గ్రహం కూడా నపుంసక గ్రహమే కదా, నపుంసకుడు అవుతాయి. అప్పుడు మ్యారేజ్ కాదు, అప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనే కోరిక ఉండదు. అర్థమైందా అండి? ఇది రాసుకోండి. బుధుడు స్త్రీ గ్రహంతో కలిస్తే స్త్రీ లక్షణాలు ఉంటాయి, పురుష గ్రహంతో కలిస్తే పురుష లక్షణాలు వస్తాయి. అంటే స్త్రీ లక్షణాలు వస్తాయంటే సాఫ్ట్గా మాట్లాడతారు, అంటే కంప్లీట్గా స్త్రీ. ఇక్కడ అర్థం ఏంటిది? బుధుడు స్త్రీ గ్రహంతో కలిస్తే సాఫ్ట్గా మాట్లాడతారు, పురుష గ్రహంతో వస్తే కోపంగా మాట్లాడతారు, శని గ్రహంతో కలిస్తే అప్పుడు నపుంసక లక్షణాలు వస్తాయి. ఇది తర్వాత గురుగ్రహం అండి, డెస్టినీ ప్రమోటర్. ఇది కూడా మంచి ప్లానెటే. ఇక పురుషుడు వాయుతత్వము, బ్రాహ్మణ ప్లానెట్, ఉచ్చస్థానం కర్కాటక రాశి, నీచస్థానం మకర రాశి అండి. గురువు బృహస్పతి దీర్ఘాయువు ఇస్తాడండి. గురుగ్రహము దీర్ఘాయువు ఇస్తాడు, బలంగా ఉందనుకోండి పూర్ణాయుష్ ఇస్తాడు. మరి ఎలా ఐడెంటిఫై చేయడం? మొన్నటి క్లాస్లో నేను 5 రూల్స్ చెప్పాను, గుర్తున్నాయా అండి? ఆ 5 రూల్స్ను పరిగణలోకి తీసుకోవాలి, చెప్తాను అవి కూడా. ఇక గురుగ్రహం ఏంటిది? వేదాలు, జ్యోతిష్యం, జ్యోతిష వృత్తి, ఆధ్యాత్మిక సంబంధిత ప్రొఫెషన్, మతపరమైన కార్యకలాపాలు, ఉపాధ్యాయుడు. ఇప్పుడు నేను టీచింగ్ చేస్తున్నాను అంటే నా జాతక చక్రంలో గురుగ్రహం బాగుందని అర్థం కదండి, అంతే కదా. అంటే జ్యోతిషం రూల్ కూడా మ్యాచ్ అయిందని కదా అర్థం. అది విద్యామంత్రి. మరి విద్యామంత్రి ఏంటి? ఇది లెర్నింగ్ కదండి, లెర్నింగ్ కదా ఇది, బ్రాహ్మణ ప్లానెట్ కదా, అందుకే విద్యామంత్రి. ఇందాక బుధుడు ఏం చెప్పాను? అకౌంట్స్ అన్నాను, అందుకే ఆర్థిక మంత్రి అన్నాను, గుర్తుందా? అది తర్వాత శుక్రగ్రహం, ఇది కూడా డెస్టినీ ప్రమోటర్. ఇక స్త్రీ రాశి, జలతత్వము, బ్రాహ్మణ ప్లానెట్, ఉచ్చస్థానము, నీచస్థానం కన్యా రాశి. ఆంటీ అండి, భార్య, చెల్లెలు, కూతురు, కోడలు, మొదటి కూతురు. శుక్రుడు కూతురుని ఇస్తుందండి బలంగా ఉంటే. మొదటి సంతానం కూతురే అవుతుంది కూడా శుక్రుడు బలంగా ఉంటే. ఇగో డబ్బు, సంపద, ధనవంతుడు, విలాసాలు, వాహనాలు, వివాహము, పెళ్లి కోసం ఎక్కువగా ఖర్చు చేయడం అండి. కొందరు ఏమి లేకపోయినా కానీ అప్పు తీసుకొచ్చి పెళ్లి ఆడంబరంగా చేస్తారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత
ఎవరికి వాళ్ళే ఆ పెళ్లి కొడుకు అప్పులు కట్టుకోవాలి, అంతే కదండి. అది ఆభరణాలు, అందమైన ప్రదర్శన, సంగీతం, వేదాభ్యాసం, ప్రేమ, సెక్స్, వేశ్య, రహస్య విషయాలు. ఇందాక 7వ రాశి ఏం చెప్పుకున్నాం కాలపురుష కుండలిలో? వివాహం అన్నాను. 8వ రాశి రహస్యాలు అన్నాను. 7వ రాశి కూడా రహస్యాలే. 8వ రాశి ఎక్కువ రహస్యాలు కాలపురుష కుండలిలో. గర్భాశయం, అండాశయాలు, శుక్రకణాలు, కిడ్నీ సంబంధం, మూత్రావయవాలు, ఇవన్నీ శుక్రగ్రహానికి సంబంధించినవి. శుక్రగ్రహం బలహీనంగా ఉన్న అమ్మాయి రాశిచక్రంలో సంతానం ఉండదు. అబ్బాయి రాశిచక్రంలో శుక్రుడు బలహీనంగా ఉన్న శుక్రకణాలు ఉండవు. ఇద్దరి రాశిచక్రాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ అడాప్షన్కి వెళ్ళడమే బెటర్. అది సో శుక్రుడు కూడా చాలా ఇంపార్టెంట్ సంతానానికి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ శుక్రగ్రహానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. శనిగ్రహం నపుంసకుడు, వాయుతత్వం, స్థిర, శూద్రుడు, ఉచ్చస్థానం తులారాశి, నీచస్థానం మేషరాశి. ఇది కూడా పూర్ణాయుష్ అండి. ఇది వృత్తి ఉద్యోగాల గురించి తెలియజేస్తుంది. వీరు తక్కువ వేతనంతో మొదలు పెడతారండి. శనిగ్రహం బలంగా ఉంటే 40 ఇయర్స్ నుంచి వాళ్ళు చనిపోయేంత వరకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, మంచిగా హాయిగా బతుకుతారు. అంటే వీళ్ళు కష్టపడి పనిచేయడం. చూడండి, శనిగ్రహం కష్టపడి పనిచేసే గుణం ఉంటుందండి. డిసిప్లిన్ అండి. శనిగ్రహం ఏంటిది? డిసిప్లిన్. శనిగ్రహం ఆలస్యం చేస్తాడు కానీ ఖచ్చితంగా ఫలితాలు ఇస్తాడు. చాలా డిసిప్లిన్గా ఉంటాడు. బాధలు తీర్చలేని అప్పులు కూడా ఉంటాయి. జన్మస్థలం, ఇంటి దేవత. చూడండి, ఇందాక ఏం చెప్పానండి? సూర్యగ్రహం బలంగా ఉంటేనే పరిహారాలు పనిచేస్తాయన్నానా? ఆ సూర్యగ్రహంతో పాటు శనిగ్రహం కూడా బలంగా ఉంటేనే వాళ్ళకేనండి పరిహారాలు పనిచేస్తాయి. వీళ్ళకే గాడ్ గ్రేస్ ఎక్కువగా ఉంటుంది. అంటే సూర్యగ్రహము, చంద్రగ్రహము, శనిగ్రహం, ఈ 3 గ్రహాలు బలంగా ఉన్న వాళ్ళకి పరిహారాలు ఇవ్వాలి. ఇలా లేకుండా ఉన్న వాళ్ళకి మీరు 100 పరిహారాలు చెప్పినా వర్కౌట్ అవ్వవు. నా గ్రూప్లో రోజుకు ఎవరో ఒకరు పరిహారాలు, నాకు చాలా కోపం వస్తుంది ఎవరైనా పరిహారాలు పోస్ట్ చేస్తే గ్రూపులో. అసలు పరిహారాలు ఎవరికి పనిచేస్తాయని రూల్ తెలియకుండానే ఎక్కడెక్కడో చదువుతారు రూల్స్ అన్ని, అక్కడ అన్ని గ్రూప్లో పోస్ట్ చేస్తుంటారు. జాతక చక్రంలో సూర్యగ్రహము కింగ్, చంద్రగ్రహం క్వీన్, రాణి. ఈ 2 గ్రహాలు. శని గ్రహం ఏంటిది? కష్టపడి పనిచేయడం కదండి. ఇక్కడ ఏమిచ్చాను? కష్టపడి పనిచేయడం. శనిగ్రహం తక్కువ వేతనంతో కష్టపడి పనిచేస్తారు, ఆలస్యంగా ఫలితాలు ఇస్తుంది ఇది శనిగ్రహం. కాబట్టి ఈ 3 గ్రహాలు ఒకరికొకరికి సంబంధం రావాలి. ఎలా సంబంధం రావాలి? మీకు 27 నక్షత్రాల కాన్సెప్ట్ తెలిస్తే ఎలా సంబంధం వచ్చింది చూడంగానే చెప్పేయచ్చు. వాళ్లకు పరిహారాలు పనిచేస్తాయి. వాళ్లకు మాత్రమే సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకు మాత్రమే పట్టుదల ఎక్కువగా, ఏదైనా కసిగా కష్టపడి గోల్కి వెళ్ళాలనుకుంటారు. మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు? నాకు అదృష్టాలు వస్తే బాగుండు, మ్యారేజ్ చేసుకుంటే కట్నం వస్తుంది, ఇలా ఆలోచిస్తారు. ఇలా అన్నమాట. తండ్రి ఆస్తిని అమ్ముకుందామని చూసే వాళ్ళే ఉంటారు. కష్టపడే గుణం ఎవరికి ఉంటుంది? శనిగ్రహమేనండి. సో శనిగ్రహం కూడా బలంగా ఉండాలి రాజచక్రంలో. ఇది తర్వాత రాహుగ్రహం అని, డెస్టినీ బ్రేకర్. గుర్తుపెట్టుకోండి, డెస్టినీ బ్రేకర్. ఇది నపుంసకుడు అని ఇచ్చాను, ముస్లిం. కాలపురుష కుండలిలో ఇది మరణానికి కారకత్వం వహిస్తుందండి. మరణ భయం ఎక్కువగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, మోసగాడు, అవినీతి, అత్యాశ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి పరిహారాలు పనిచేయవు. గుర్తుపెట్టుకోండి, అత్యాశ ఉండే వాడికి పరిహారం ఎక్కడి నుంచి పనిచేస్తుంది? అది డిటెక్టివ్ నేచర్ అని. వీళ్ళది ఏంటిది? పక్కింట్లో తొంగి చూడడం వీళ్ళ పని. డిటెక్టివ్ నేచర్ కదా. వీడి గురించి ఆలోచించాడు. పక్కింట్లోడు బిల్డింగ్ ఎలా కట్టాడు అని ఆలోచిస్తాడు. ఇతను సంపాదించి కట్టుకుందాని ఉండదు, ఎందుకంటే మోసగాడు కదా. అది అనారోగ్యం, ఆపరేషన్, ప్రమాదాలు, సర్జరీ,
వివాహం చేసుకోవాలనే కోరిక ఉండదు, నిజాయితీ లేని మాటలు, వీళ్ళకు రోగం ఏంటో తెలియదు, ఏదో ఒకటి ఉంటుంది, ఆ స్కానింగ్లో కూడా తెలియదు వీళ్ళ రోగం ఏంటో. వీళ్ళ ఇది బలహీనంగా ఉందనుకోండి, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా యూజ్ ఉండదండి. వీళ్ళు ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్ నమ్ముతారు. బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటిది? క్షుద్ర పూజలు అండి. ఎక్కడ నిధులున్నాయి, ఏ గుడి కింద బంగారం దొరుకుతుంది, ఎక్కడ తొమ్ముదాం అనే ఆలోచనలోనే ఉంటారు వీళ్ళు. సో రాహు గ్రహం యొక్క ప్రభావంలో 4 గ్రహాలు వచ్చిన లైఫ్లో జీరో ఇన్కమ్ అండి. ఎలా వచ్చాయనేది ఎలా ఐడెంటిఫై చేయాలి మనం? ఏ నక్షత్రంలో స్థితి అయ్యాయో ఈ 27 నక్షత్రాలలో చూడాలి మనం. తర్వాత చివరి ప్లానెట్ కేతు గ్రహం అండి. ఇది మోక్షకారక గ్రహం, శాశ్వత ప్రదేశం. కేతు గ్రహం బలంగా ఉంటే మనం చనిపోయిన తర్వాత కూడా మన పేరు 10 మంది చెప్పుకుంటారు. మొన్న సుశీలమ్మ గారు చనిపోయారు, కొన్ని కోట్ల మంది చెప్పుకుంటున్నారు కదండి ఆమె గురించి. ఆమె పాటలు వింటున్నారు ఆమెను గుర్తు చేసుకుంటూ. అంటే అలాంటి క్రెడిట్ వస్తుంది. ఇది కూడా జ్యోతిష్యమేనండి. కొద్దిగా బలంగా ఉంటే క్షుద్ధ శాస్త్రాల మీద మోజు ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికము శుద్ధ శాస్త్రాలు అనేది నెగటివ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికం అనేది బెస్ట్. ఫార్మా కంపెనీస్, కెమికల్స్, మెడిసిన్, అరెస్ట్, జైలుకి వెళ్ళడం, సన్యాసి అండి, ఒంటరితనం, వీళ్ళకి వివాహం కాదు. 4 గ్రహాలు కేతు గ్రహంతో వచ్చిన వివాహం కాదు. మరి కేతు గ్రహం అంటే ఏంటండి కేతు గ్రహం అంటే? కేతు గ్రహానికి చెందిన 3 నక్షత్రాలు ఉంటాయి చూడండి, అశ్విని, మక, మూల. ఈ నక్షత్రాలలో 3 గ్రహాలు వచ్చిన మ్యారేజ్ కాదు. రాసుకోండి, అందరు రాసుకోండి. కేతు నక్షత్రాలలో 3 గ్రహాల స్థితి అయితే మ్యారేజ్ కాదు. ఎందుకండి? నేనేమన్నాను? ఒంటరితనం, సన్యాసి అన్నాను. కోర్టు కేసులు, వివాహం సంబంధించిన కోర్టు కేసులు, వీళ్ళకు ఎక్కువగా భ్రమలో బతుకుతూ ఉంటారండి. సో జనరల్గా రాహు కేతు గ్రహాలు అంత మంచి ప్లానెట్లు కాదండి. ఇవి 9 గ్రహాలకు సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటిది? ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాం, మరి ఈ ఫలితాలు ఎలా చెప్పాలి? ఈ ఫలితాలు మనం చెప్పాలంటే మనకు తెలియాల్సింది ఏంటిది? మనకు 9 గ్రహాలు ఉన్నాయి, ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు అండి. కేతు గ్రహానికి 3 నక్షత్రాలు, అశ్విని, మక, మూల. రాసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. కేతు గ్రహానికి 3 నక్షత్రాలు, అశ్విని, మక, మూల. డిగ్రీలు కూడా రాసుకోండి, మీరు పక్కన డిగ్రీలు రాసుకోండి, అప్పుడే మీకు తొందరగా వస్తుంది. కేతు గ్రహానికి 3 నక్షత్రాలు, అశ్విని, మక, మూల. ఈ 3 నక్షత్రాలకు డిగ్రీలు రాసుకోండి. 0 నుండి 13.20 డిగ్రీలు. 0 నుండి 13.20 డిగ్రీలు అండి. ఈ డిగ్రీల గురించి తర్వాత చెప్తాను, ఫస్ట్ ఇది రాసుకోండి. ఈ కేతు గ్రహానికి 7 సంవత్సరాల వింశోత్తరి దశ పీరియడ్ ఉంటుందండి. 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల గురించి కూడా నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు రాసుకోండి. తర్వాత శుక్రగ్రహానికి 3 నక్షత్రాలండి, భరణి, పుబ్బ, పూర్వాషాఢ. పుబ్బాను పూర్వ పాల్ముడు అంటారండి, ఏదైనా అనొచ్చు. ఒక నక్షత్రం 13.20 డిగ్రీలు అండి. చూడండి, భరణి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 13.20 నుండి 26.40. అంటే శుక్రగ్రహానికి చెందిన 3 నక్షత్రాలు 13.20 నుంచి 26.40 వరకు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి రాశి చక్రంలో, ఇది గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఎలా గుర్తుపెట్టుకోండి? భారత్ పెట్రోల్ పంప్ అని గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది, అంతే కదండి. బి అంటే భారత్, పుబ్బ పి, పూర్వాషాఢ పి, అంతే కదా. ఇలా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఎవరైనా పేర్లు ఉంటే పేర్లైనా పెట్టుకోండి, అప్పుడే తొందరగా వస్తుంది. తర్వాత సూర్యగ్రహానికి 3 నక్షత్రాలు, ఇవి భిన్నపాద నక్షత్రాలు. ఈ అశ్విని ఏమో ఒకే రాశిలో ఉంటుంది, భరణి కూడా ఒకే రాశిలో ఉంటుంది. భిన్నపాద అంటే 2 రాశుల్లో ఉంటాయండి, అందుకే నేను రెడ్ ఇంక్లో ఇచ్చాను, రెడ్ కలర్లో.
కృతిక, ఉత్తరాషాఢ. చూడండి, 26.40 నుంచి 30 డిగ్రీలు ఒక రాశిలో ఉంటుంది, ఇంకో రాశిలో 0 నుండి 10 డిగ్రీలు. ఇది రాసుకోండి. సూర్యగ్రహం చెందిన 3 నక్షత్రాల డిగ్రీలు సేమ్ అండి, ఏం మారవు. చూడండి, కృతిక, ఉత్తరాషాఢ డిగ్రీలు సేమ్, 26.40 నుంచి 30 డిగ్రీల వరకు, తర్వాత 0 నుండి 10 డిగ్రీల వరకు అండి. తర్వాత ఉత్తరా కూడా అంతే, 26.40 నుంచి 30 డిగ్రీలు, 0 నుండి 10 డిగ్రీలు. తర్వాత మూడవ నక్షత్రం ఉత్తరాషాఢ కూడా అంతే, 26.40 నుంచి 30, 0 నుండి 10 డిగ్రీలు. ఇది 6 సంవత్సరాల పీరియడ్ అండి. అంటే సూర్యగ్రహానికి 6 సంవత్సరాల వింశోత్తరి దశ పీరియడ్ ఉంది. ఈ వింశోత్తరి దశ పీరియడ్ తర్వాత చెప్తాను. తర్వాత చంద్రగ్రహం అండి. చంద్రగ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి, రోహిణి, హస్త, శ్రవణం. చంద్రగ్రహానికి 3 నక్షత్రాలు, రోహిణి, హస్త, శ్రవణం. రోహిణి, హస్త, శ్రవణం అనగానే దాని యొక్క డిగ్రీలు 10 డిగ్రీల నుంచి 23.20 అని ఇక్కడ స్టోర్ అయి ఉండాలండి. ఇక్కడ స్టోర్ అయి ఉంటేనే ఇప్పుడు ఈ ఫలితాలని మనం చెప్పగలుగుతాం, రాహు గ్రహానికి ఈ ఫలితాలు వస్తాయా లేదా అని. మరి ఎందుకు స్టోర్ అయి ఉండాలి? చూడండి, ఇక్కడ ఇందాక మనం జాతక చక్రం వేసుకున్నాం కదా. చూడండి, ఇది మార్స్ ఏ నక్షత్రంలో ఉందండి? ఎవరైనా మెసేజ్ చేయండి. ఇక్కడ లగ్నం ప్రకారం 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు, 19 డిగ్రీల 45 నిమిషాల 14 సెకండ్లో ఉంది. ఇది ఏ నక్షత్రంలో ఉంది? వృషభ రాశిలో. మెసేజ్ చేయండి తెలిసిన వారు. ఇక రోహిణి అని ఇచ్చారు, చూసారా? ఈ విధంగా మీకు ఇక్కడ స్టోర్ అయి ఉండాలి. వాళ్ళు వెంటనే మెసేజ్ చేశారు. ఈ విధంగా మెసేజ్ వెంటనే స్పాంటనియస్గా మెసేజ్ చెప్పారనుకోండి, చిటికల ప్రిడిక్షన్ చెప్పేయచ్చు, వీళ్ళు ఎలాంటి డౌట్ లేదు. ఇది తెలిస్తే వచ్చేస్తుంది అంతే. చూడండి, ఇగో 19 డిగ్రీల 45 నిమిషాల 14 సెకండ్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇగో మీకు పంపించిన ప్రీ స్టడీ మెటీరియల్లో ఇదే మీకు అందరికి పెట్టాను. ఇగో వృషభ రాశిలో ఇగో రోహిణి చంద్రగ్రహం 10 నుంచి 23.20 డిగ్రీలు. అర్థమైంది కదండి? ఇందులోనే 4 పాదాలు ఉంటాయి. ఒక నక్షత్రానికి 4 పాదాలండి. ఒక నక్షత్రం 13.20 డిగ్రీలు. ఆ 13.20 డిగ్రీల పరిమాణంలో 4 పాదాలు ఉంటాయి. ఒక పాదం 3.20 డిగ్రీలు. అది. సో ఇదండి కాన్సెప్ట్. తర్వాత కుజగ్రహం అండి. కుజగ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి. ఇది కూడా భిన్నపాద నక్షత్రాలు. భిన్నపాద నక్షత్రాలు అంటే 2 రాశుల్లో ఉంటాయండి. నేను అందుకే అక్కడ రెడ్ కలర్లో ఇచ్చాను. భిన్నపాద నక్షత్రాలు అంటే 2 రాశుల్లో ఉంటాయి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట. చూడండి, ఒక రాశిలో 23.20 నుండి 30 వరకు, ఇంకొక రాశిలో 0 నుండి 6.40. అలాగే చిత్తా నక్షత్రం 23.20 నుండి 30, 0 నుండి 6.40. మూడవ నక్షత్రం ధనిష్ట 23.20 నుండి 30, 6.40. ఈ కుజగ్రహానికి 7 సంవత్సరాల వింశోత్తరి దశ పీరియడ్ అండి. తర్వాత రాహుగ్రహం. చూడండి, రాహుగ్రహానికి 3 నక్షత్రాలు, ఆరుద్ర, స్వాతి, శతభిషం. రాహుగ్రహానికి 3 నక్షత్రాలు, ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఇది 18 సంవత్సరాల పీరియడ్. చూడండి, 6.40 నుంచి 20 డిగ్రీలు. స్వాతి కూడా అంతే, 6.40 నుంచి 20 డిగ్రీలు. శతభిషం కూడా అంతే. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏంటిది? 3 నక్షత్రాల డిగ్రీలు సేమ్ ఉంటాయండి. అవి ఏ రాశిలో ఉన్నాయనేది ఐడెంటిఫై చేయాలి. తర్వాత గురుగ్రహం అండి. ఇది కూడా భిన్నపాద నక్షత్రాలు. ఇవి 2 రాశుల్లో ఉంటాయి, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఇది 16 సంవత్సరాలు గురుగ్రహానికి. చూడండి, 20 నుంచి 30 డిగ్రీలు ఒక రాశిలో, 0 నుండి 3 డిగ్రీలు ఇంకొక రాశిలో ఉంటాయి. విశాఖ 20 నుండి 30, 0 నుండి 3.20. పూర్వభాద్ర 20 నుండి 30, 0 నుండి 3.20. దీని యొక్క వింశోత్తరి పీరియడ్ 16 సంవత్సరాలు. తర్వాత శనిగ్రహం అండి. ఇగో శనిగ్రహానికి 3 నక్షత్రాలు, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. 19 సంవత్సరాలండి పీరియడ్.
పుష్యమి 3.20 నుంచి 16.40, అనురాధ 3.20 నుంచి 16.40, ఉత్తరాభాద్ర 3.20 నుంచి 16. ఈ 3 నక్షత్రాల డిగ్రీలు సేమ్ ఉన్నాయి చూడండి, ఏం మారలేదు, రాశులు మారుతాయి అంతే. చివరిగా బుధగ్రహానికి 3 నక్షత్రాలండి, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఆశ్లేష 16.40 నుంచి 30 డిగ్రీలు, జ్యేష్ఠ డిగ్రీలు కూడా సేమే 16.40 నుంచి 30, అలాగే రేవతి కూడా సేమే 16.40 నుంచి 30 డిగ్రీలు. క్లియర్ కదండి? ఈ నక్షత్రాలు ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇది రాశిచక్రంలో ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను చూడండి. ఇదిగో ఇప్పుడు మనం మేషరాశికి ఏం చెప్పుకున్నామండి, ఇగో కేతు గ్రహానికి 3 నక్షత్రాలు, ఇగో అశ్విని, మక, మూల 0 నుండి 13.20 డిగ్రీలు. మక ఉంది 10వ నక్షత్రం, మూల 19వ నక్షత్రం. అంటే ఈ పార్ట్ 1 9 నక్షత్రాలు చూడండి, మేష రాశి దగ్గర స్టార్ట్ అయ్యి 4వ రాశికి, అంటే 9 నక్షత్రాలు 4 రాశులకు వస్తాయండి. మొత్తం 12 రాశులు కదా. రెండవ పార్ట్ ఇంకొక 4 రాశుల్లో, ఇక సింహరాశి నుండి వృశ్చిక రాశి వరకు. మూడవ పార్ట్ 9 నక్షత్రాలు ఈ ధనుసు రాశి నుండి మీన రాశి వరకు ఉంటాయి. చూడండి, ఇగో అశ్విని 0 నుండి 13.20 డిగ్రీలు అండి. ఇగో మేష రాశిలో ఇగో 0 నుండి 13.20 డిగ్రీలు. రెండవ నక్షత్రం ఎక్కడ ఉంది కేతు గ్రహానికి, ఇక్కడ నుండి 5వ రాశి అండి, ఇగో సింహరాశి. ఇగో 0 నుండి 13.20 డిగ్రీలు. మళ్ళీ మూడవ నక్షత్రం ఎక్కడ ఉంటుంది, మూలా నక్షత్రం సింహరాశి నుండి 5వ రాశి ధనుసు రాశి. ఇగో చూశారు కదండి, క్లియరా? అర్థమైందా అండి? ఒకసారి నాకు మెసేజ్ చేయండి ప్లీజ్, కొత్త వాళ్ళు, తెలిసిన వాళ్ళు కాదు. ఇది ఎలా ఎక్కడ ఏ రాశుల్లో ఉంటాయి అర్థమైంది కదండి? అది ఎవరు మెసేజ్ చేయట్లేదు. ఓకే, తర్వాత చూడండి, ఇగో శుక్రగ్రహానికి మళ్ళీ చెప్పండి అన్నారు. ఓకే, ఇలా ఇలా మెసేజ్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. చూడండి, కేతు గ్రహానికి 3 నక్షత్రాలు అండి, ఇది ఫిక్స్డ్, ఇదేం మారదు. 1 2 3 4 5 6 7 8 9 ఎలా అయితే నెంబర్స్ ఉన్నాయో, ఏ ప్రపంచానికి వెళ్ళినా 1 నుండి 9 కదా మనం కౌంట్ చేసేది, అంతేనా? అలాగే కేతు గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి, అశ్విని, మక, మూల. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ 3 నక్షత్రాలేనండి. ఈ 3 నక్షత్రాల డిగ్రీలు ఎక్కడ ఉంటాయి చూడండి, మేషరాశిలో అండి. మేషరాశిలో ఇగో ఇగో మేషరాశిలో చూశారా, ఇగో అశ్విని అని ఇచ్చాను, పక్కన కేతు అని ఇచ్చాను కదా. చూడండి, ఇగో కేతుకు 3 నక్షత్రాలు, ఇక చూడండి 0 నుండి 13.20 డిగ్రీలు. అలాగే ఇక రెండవ నక్షత్రం మక 0 నుండి 13.20 డిగ్రీలు. ఇక మూడవ నక్షత్రము చూడండి, ఇక్కడ ఇచ్చాను. చూడండి, ఇక 0 నుండి 13.20 డిగ్రీలు. ఏదైనా గ్రహము జాతకుడు పుట్టిన సమయానికి ఏదైనా గ్రహం ఈ నక్షత్రాల్లో ఉంటే అవి కేతు నక్షత్రాలలో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చార్ట్ వేసుకుని ఈ సమయానికి పుట్టాడు జాతకుడు, ఈ రోజు 18/7. ఇగో 12వ స్థానము ఇగో కేతు నక్షత్రంలో ఉంది. చూశారా? ఈ విధంగా ఇగో ఇక్కడ కేతు గ్రహము కేతు నక్షత్రంలో చూడండి 6 డిగ్రీల 6 నిమిషం మేషరాశిలో. చూశారా? సారీ, సింహరాశిలో ఇగో 6 డిగ్రీల 5 నిమిషాల 13 సెకండ్లో ఉంది, అంతే కదండి? ఇగో ఇక్కడ చూడండి కేతు, ఇక్కడ మీకు సాఫ్ట్వేర్లో కూడా వచ్చేస్తుంది. ఇగో కేతు ఇగో మక నక్షత్రం, అంటే సొంత నక్షత్రంలో ఉంది. చూశారా? ఇగో మక. అర్థమైందా అండి? ఇగో మీరు ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నా ఇలాగే వస్తుందండి. కేపీలో అయితే ఇలా డిగ్రీస్ వస్తాయి, వేదికలో ఇట్లా డిగ్రీస్ రావండి. డిగ్రీస్ రావు, ఊరికే అది నక్షత్రం ఇస్తారు అంతే. అది అర్థమైంది కదండి? ఇందాక మెసేజ్ చేశారు, మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి. ఇందాక మెసేజ్ చేసిన వారు, అంటే కేతు గ్రహానికి చెందిన 3 నక్షత్రాలు ఏ రాశిలో ఉంటాయి అర్థమైందా అండి? ఈ విధంగా ఓకేనండి. ఇట్లా క్వశ్చన్ అడిగారు అనుకోండి, నేను మళ్ళీ చెప్తానండి, ఎన్నిసార్లు అయినా చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. మీరు క్వశ్చన్ నాకు అర్థం కాకపోతే అర్థం కాలేదని మెసేజ్ చేయండి, మళ్ళీ చెప్తాను. ఓకే.
అదే 1, 5, 9లో ఉంటాయి. కరెక్ట్ అండి. ఒకరికి 3 నక్షత్రాలు 1, 5, 9లో ఉంటాయి. మీరు ఈ లాజిక్ పెట్టుకోండి. మీకు అశ్విని 1లో ఉంది. తర్వాత కేతు గ్రహానికి 2వ నక్షత్రం 5లో ఉంది. ఈ 5 నుంచి మళ్ళీ ఇంకొక 5 అంటే 9వ రాశిలో ఉన్నాయి. క్లియర్. మీకు అర్థం కాలేదన్నారు, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మీకు 12 రాశులు అర్థమయ్యాయండి? నాకు మెసేజ్ చేయండి. స్వామి గారు, 12 రాశులు మీకు అర్థమయ్యాయా? ఫస్ట్ చెప్పండి, మెసేజ్ చేయండి నాకు ప్లీజ్. ఓకే, 12 రాశులు అర్థమైనాయి కదా. ఇప్పుడు చూడండి, మేష రాశిలో కేతు నక్షత్రం ఉంటుందండి, అశ్విని. మేష రాశిలో అశ్విని నక్షత్రం ఉంటుంది. ఇలా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాను, అశ్విని మేషరాశిలో ఉంటుందండి. మేషరాశి నుంచి 5వ రాశి సింహరాశి అండి. ఇక మేషరాశి నుంచి 5వ రాశి సింహరాశి. గుర్తుపెట్టుకోండి, సింహరాశిలో ఈ మకా నక్షత్రం ఉంటుంది. మళ్ళీ సింహరాశి నుండి ఇంకొక 5వ రాశి 9వ రాశి అవుతుంది, మూలా నక్షత్రం ఉంటుంది. చూడండి, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి, నాకు వెంటనే మెసేజ్ చేయాలి మీరు. చూడండి, అశ్విని మేషరాశిలో 0 నుండి 13.20 డిగ్రీలు. తర్వాత సింహరాశిలో 5వ రాశి అండి, ఇక్కడ నుండి 1, 2, 3, 4, 5వ రాశి సింహరాశిలో. ఇందాక 159 పెట్టాడు. ఇగో 0 నుండి 13. మరి కేతుగ్రహం 3వ నక్షత్రం 9వ రాశి. ఇది ఇక్కడికి 5 అయిపోయింది కదా. కన్యా రాశి 6వ రాశి, తులారాశి 7, వృశ్చిక రాశి 8, ధనుసు రాశి 9. మూలా నక్షత్రం 0 నుండి 13.20 డిగ్రీలు. అర్థమైందా అండి? అర్థం కాలేదని మెసేజ్ పెట్టారు శ్రీనివాస్ గారు. క్లియరా అండి? అర్థమైంది కదండి? ఈ విధంగా 27 నక్షత్రాలు మీరు బై హార్ట్ చేయాల్సిందే. అప్పుడే మనకు జ్యోతిష్యము క్లియర్గా వస్తుందని, వెంటనే వచ్చేస్తుంది. తర్వాత 2వ నక్షత్రం శుక్రుడు అండి, భరణి, పుబ్బ, పూర్వాషాఢ. సేమ్ ఇదే 159. ఇక 13.20 నుండి 20. ఇది ఆల్రెడీ 13.20 అయిపోయింది కదా. ఈ 13.20కి ఇంకొక 13.20 కలిపి 26.40 అవుతుంది. చూడండి, 13, 13, 26, 20, 20, 40, 26.40. ఇది కూడా మేషరాశిలోనే ఉంటుంది. మేషరాశి నుంచి 5వ రాశి పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. మరి పుబ్బా నుంచి 5వ రాశి ధనుసు రాశిలో. ఇవి అర్థమైంది కదండి? చూడండి ఇక్కడ ఇగో 13.20 నుండి 26.40 వరకు భరణి శుక్రగ్రహానికి చెందిన. 2వ నక్షత్రం ఏంటిది భరణికి? శుక్రగ్రహానికి పుబ్బ 13.20 నుంచి 26.40. 3వ నక్షత్రం ఏంటిది? పూర్వాషాఢ 13.20 నుంచి 26.40. క్లియరా అండి? ఇప్పుడు మెసేజ్ చేయండి ప్లీజ్. అర్థమైన వాళ్ళు మెసేజ్ చేయండి. ఈ నక్షత్రం కూడా అర్థమైందో లేదో. ఓకే, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? చూడండి, నేను ఒక్క రాశిచక్రం చూపిస్తున్నానండి. ఇది చూడండి, జూన్ 19, 1957, 67, 5:13 సాయంత్రం, కరీంనగర్ అండి. ఈ సమయానికి లగ్నం ఎక్కడ పడిందండి? ఎవరైనా మెసేజ్ చేయండి ప్లీజ్. ఇక్కడ 1వ స్థానం ఎక్కడ ఉందో చూడండి, మెసేజ్ చేయండి. తెలిసిన వాళ్ళు కాదు, కొత్తగా ఆల్రెడీ ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళు. ఇక్కడ లగ్నం ఎక్కడ పడిందండి? ఏ రాశిలో పడింది? 8వ రాశిలో లగ్నం పడింది. చూడండి, కాలపురుష కుండలిలో 8వ రాశి అండి. అంటే సీక్రెట్ మ్యాటర్స్. అర్థమైందా? వృచ్చికంలో లగ్నం పడి, ఇది 1వ స్థానము. ధనుసు రాశి 2వ స్థానము లేదా 2వ భావము. ఇగో 3వ స్థానము. మకర రాశి 4వ స్థానము. కుంభరాశి 5వ స్థానము. ఏ రాశి అండి? 5వ స్థానము మీనరాశి. చూడండి, ఇప్పుడు ఇవి ఏ నక్షత్రాల్లో ఉన్నాయో చూడాలి. ఇదే జాతకం చూడండి, ఇక్కడ లగ్నం ఎక్కడ పడిందండి? ఈ జాతకంలో, ఈ రాశిచక్రంలో. మెసేజ్ చేయండి. ఇక 1వది ఎక్కడ ఉందండి? తులాలో ఉంది. ఎన్ని డిగ్రీస్లో ఉందండి తులా? ఇక 21 డిగ్రీల 44 నిమిషాల 6 సెకండ్లో ఉంది. అంతేనండి? తులారాశి 1వ స్థానమైంది. వృశ్చిక రాశి 2వ స్థానమైంది. తర్వాత అండి ధనుసు రాశి 3వ స్థానమైంది. ఇక చూడండి, ఇక్కడ రోమన్ అంకెలు ఉంటాయి.
మీరు ఏ సాఫ్ట్వేర్ తీసుకుని ఈ విధంగా రోమన్ అంకెలే ఉంటాయండి. ఇగో రోమన్ అంకెలు. ఇగో నాలుగవ రాశి మకర రాశి 4వ స్థానం అయింది, కుంభరాశి 5వ స్థానం అయింది, మీనరాశి 6వ స్థానం అయింది, మేషరాశి 7వ, కాలపురుష కుండలిలో మొదటి రాశి 7వ రాశి అయింది, 7వ స్థానం అయింది. అంతేనండి? క్లియరా? మెసేజ్ చేయండి నాకు, అర్థమైందో లేదో. ఓకేనండి. సరే, ఇక్కడ మన నక్షత్రం యొక్క ప్రయారిటీ ఏంటి? నక్షత్రం యొక్క ప్రయారిటీ ఏమిటి? ఏంటండి నక్షత్రం యొక్క ప్రయారిటీ? చూడండి, ప్రతి గ్రహానికి కొన్ని కారకత్వాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. చూడండి, ఇంకో కొన్ని ప్రధానమైన కారకత్వాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి ఏ గ్రహం ఎలాంటి విషయాన్ని తెలియజేస్తుంది అనే విషయం గురించి కూడా ప్రత్యేకమైన కారకత్వాలు ఉంటాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఉదాహరణకు శని గ్రహం తీసుకుందాం, లేదా గురుగ్రహం తీసుకుందాం అండి. చూడండి, గురుగ్రహం 1వ స్థానానికి జ్ఞానం అండి, ఇంటెలిజెన్స్, తెలివితేటలు. 2వ స్థానానికి ఇన్కమ్. రాసుకోండి, మీరు ఒకసారి రాసుకోండి. అంటే లగ్నం ప్రకారం 1వ స్థానంలో ఉంటే, ఇక్కడ ఏ లగ్నం అయిందండి? ఇందాక గురువు గారి చాట్లో చూడండి, ఇగో ఇక్కడ తులా లగ్నం అయింది. తులా లగ్నంలో గురువు ఉంటే అని అర్థం, 1వ స్థానం కదా అది. అంతేనా అండి? ఇందులో గురువు ఉంటే డైరెక్ట్గా లేకపోయినా ఎలా వచ్చినా సరే అక్కడ డైరెక్ట్గా ఉండాలనే రూల్ లేదు. అర్థమైందా? నక్షత్రం ద్వారా కూడా రావచ్చు. అంతే కదా? అంతే కదండి? రాసుకోండి, నక్షత్రం ద్వారా కూడా రావచ్చు. డైరెక్ట్గా 1వ స్థానంలో ఇట్లా కనబడాలనే రూల్ ఏం లేదండి. కనబడాలనే రూల్ ఎక్కడ ఉంటుంది? వేదిక పరాశర పెద్ద పద్ధతిలో ఉంటుంది. అందరూ ఉంటారు కదండి. ఇప్పుడు మన పంచాంగం ముందు చేసుకుంటే అందులో ఉండే రూల్ అది. నక్షత్ర పద్ధతిలో 1వ స్థానంలో ఇట్లా కనబడాలనే రూల్ ఏం లేదు. ఇప్పుడు మనకు స్కానింగ్ చేస్తామండి, స్కానింగ్ చేస్తేనే కదా కనబడేది లోపల ఏ రోగం ఉందనేది. అంతేనా? ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? ఆ గ్రహము ఏ నక్షత్రంలో ఉందని స్కానింగ్ చేయాలి. అంతేనా? ఇప్పుడు మన పొట్టలో ఇప్పుడు స్కానింగ్ తీస్తేనే కదా మన బాడీలో ఏ పార్ట్కి ఎలాంటి రోగం వచ్చిందని తెలిసేది. అంతేనా అండి? స్కానింగ్ చేస్తేనే కదా, లేదా బ్లడ్ తీసుకొని రిపోర్ట్ ఇస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కొక్క ప్లానెట్ని స్కానింగ్ చేయాలి. చూడండి, ఇక అందుకే స్కానింగ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మీరు ఇది రాసుకోండి. ఇక గురుగ్రహం 1వ స్థానానికి తెలివితేటలు అండి, 2వ స్థానానికి ఇన్కమ్, సంపద, 2వ స్థానానికి బ్యాంక్ బ్యాలెన్స్, ఇక 5వ స్థానానికి జ్ఞాపక శక్తి, స్కాలర్షిప్, ఎడ్యుకేషన్, ఇక 6వ స్థానానికి ప్రాంక్రియాస్, అంటే షుగర్లో ఉండే ప్రాంక్రియాస్ ఉంటాయి కదండి, తెలుగులో అది ఏదో వర్డ్ ఉంటుంది. ఇగో 7వ స్థానానికి హస్బెండ్, గురుగ్రహం. ఇగో 9వ స్థానానికి తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు, అదృష్టము, ఉన్నత విద్యాభ్యాసము, పూజారి, టీచర్స్. ఇన్ని ఉన్నాయి 9వ స్థానానికి. ఒకసారి రాసుకోండి, గురుగ్రహము 9వ స్థానానికి. అందరు రాసుకోండి ప్లీజ్. ఇప్పుడు రాసుకోండి, నేను దీని గురించి చెప్తాను. రాసుకుంటున్నారా అండి? అందరు రాసుకోండి. గురుగ్రహము 9వ స్థానానికి ఇక్కడ ఏమిచ్చానండి? తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు, అదృష్టాలు, రిలీజియస్ రిలేటెడ్ ప్రొఫెషన్, ఉన్నత విద్యాభ్యాసం, టీచర్స్, ప్రొఫెసర్స్, ఆధ్యాత్మిక గైడు, పూజారులు, ఆధ్యాత్మిక సంబంధిత ప్రొఫెషన్లో గురుగ్రహం 9వ స్థానానికి కారకత్వం వహిస్తుంది. అందరు చూడండి, కారకత్వం వహిస్తుంది. ఇక్కడ రాశి చక్రంలో ఒక్కసారి చూడండి, ఒక్కసారి వినండి అందరూ. ఇక్కడ 1వ స్థానానికి అధిపతి శుక్రుడు. అంతేనా అండి? మెసేజ్ చేయండి. ఈ 1వ స్థానానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రగ్రహానికి 2వ స్థానము వృశ్చిక రాశి, 3వ స్థానము ధనుసు రాశి. అంతే కదా? ఇక్కడ గురుగ్రహం 3వ స్థానానికి అధిపతి అయింది. తర్వాత 6వ స్థానానికి అంటే మీనరాశికి అధిపతి అయింది. అంతే కదండి? అంతేనా? ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి.
ఇక్కడ గురుగ్రహం నుంచి చూస్తున్నాం మనం, గురుగ్రహం నుండి. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఈ గురుగ్రహం గురించి కారకత్వాలు చెప్పాను చూడండి, ఒకసారి చూడండి. కాబట్టి ఇక గురుగ్రహము తులా లగ్నానికి 3-6 స్థానాలకు అధిపతి అయింది చూడండి. ఇక 3-6 స్థానాలకు అధిపతి. క్లియరా అండి? క్లియర్ అయినంత వరకు మెసేజ్ చేయండి ప్లీజ్, నాకు మెసేజ్ చేయండి. ఎస్, మెసేజ్ చేశారు. ఇక తులా లగ్నానికి గురుగ్రహం 3వ స్థానం ధనుసు రాశికి మరియు 6వ స్థానం మీన రాశికి అధిపతి అయింది. ఇక్కడ అదే ఇచ్చాను చూడండి, గురుగ్రహం 3-6 స్థానాలకు అధిపతి. ఈ 3-6 స్థానాలకు అధిపతి అయిన గురుగ్రహం ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎక్కడ ఉందండి? ఇగో 10వ స్థానంలో ఉంది, అంతే కదండి? 10వ స్థానంలో ఉంది చూడండి. ఇక ఇప్పుడు ఈ గురుగ్రహాన్ని స్కానింగ్ చేయాలి. ఎలా స్కానింగ్ చేయాలి? ఇందాక నక్షత్రం చెప్పాను కదా, చూడండి 24 డిగ్రీల 48 నిమిషాల 7 సెకండ్లో ఉంది, అంతేనా? చూడండి. మరి దీన్ని స్కానింగ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ కర్కాటక రాశిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని తెలియాలి కదా. చూడండి, ఇగో 3 నక్షత్రాలు ఉంటాయి. ఇగో ఇగో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. మరి గురుగ్రహం యొక్క డిగ్రీలు ఏంటి? 24 డిగ్రీలు 48 నిమిషాలు 7 సెకండ్లో ఉంది, అంతేనా? మరి ఏ నక్షత్రంలో ఉందండి? ఎవరైనా మెసేజ్ చేయండి. ఇగో బుధ గ్రహానికి చెందిన ఆశ్లేష నక్షత్రంలో ఉంది. చూశారా? మెసేజ్ చేస్తున్నారు, 2-3 మెసేజ్ చేశారు. మరి ఆశ్లేష నక్షత్రానికి అధిపతి ఎవరు? మెసేజ్ చేయండి ఎవరైనా. ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి ఎవరు? గురుగ్రహం ఆశ్లేష నక్షత్రంలో స్థితి అయింది, బుధుడు, అంతే కదా? స్కానింగ్ చేశాం దీన్ని, అది బుధ నక్షత్రంలో ఉందని తెలిసింది, అంతేనా అండి? కర్కాటక రాశిలో ఈ గురుగ్రహము బుధ నక్షత్రంలో ఉందని ఈ గురుగ్రహం యొక్క డిగ్రీల ద్వారా తెలిసింది స్కానింగ్ చేస్తే. మరి ఇక్కడ బుధ గ్రహం అని తెలిసింది కాబట్టి బుధ గ్రహము ఈ తులా లగ్నానికి ఏ స్థానాలకు అధిపతి అయ్యాడండి? ఇప్పుడు మెసేజ్ చేయండి. ఈ తులా లగ్నానికి బుధ గ్రహం ఏ స్థానాలకు అధిపతి అయ్యాడు చెప్పండి. 9, 12 అని మెసేజ్ చేశారు, కరెక్ట్గా. 9వ స్థానం మిథున రాశి, 12వ స్థానం కన్యా రాశికి అధిపతి అయ్యాడు. క్లియర్, అంతే కదా? ఇది ఫిజికల్ గా 10లో ఉంది, కనిపిస్తుంది. అది బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి 9, 12 స్థానాలలో బలంగా ఉన్నాడు. అంటే ఈ గురుగ్రహము 10వ స్థానం కంటే 9 మరియు 12వ స్థానం యొక్క ఫలితాలే ఫస్ట్ ఇస్తాడు. అర్థమైందా అండి? క్లియరా? చాలా మంది ఏమనుకుంటారు, ఫిజికల్ గా కనబడుతుంది కాబట్టి 10వ స్థానం ఫలితాలు ఇస్తుంది అనుకుంటారు. ఇవ్వదు. ఈ గురుగ్రహము 9, 12వ స్థానం ఫలితం ఎందుకు ఇది బుధ గ్రహానికి చెందిన ఆశ్లేష నక్షత్రంలో ఉంది కాబట్టి. క్లియరా అండి? ఇక్కడ అదే ఇచ్చాను చూడండి, ఆశ్లేష నక్షత్రంలో స్థితి కావడం చేత 9, 12 స్థానాల్లో బలంగా ఉన్నాడు. మరి 9, 12 స్థానాలకు అధిపతి అయిన బుధ గ్రహం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందండి? ఎవరైనా మెసేజ్ చేయండి. ఆల్రెడీ మన క్లాసెస్ విన్న వాళ్ళు, ఇది కొద్దిగా అడ్వాన్స్ రూల్. 12లో లేదండి, సరిగ్గా చూడండి. 12వ స్థానం డిగ్రీలు 24 డిగ్రీల 7 నిమిషాల 13 సెకండ్లు. ఇక్కడ బుధ గ్రహం 20 డిగ్రీల 10 నిమిషాల 11 సెకండ్లు. అంటే 12వ స్థానానికి 4 డిగ్రీలు మైనస్ గా ఉంది కాబట్టి బుధ గ్రహం 11వ స్థానంలో ఉందని అర్థం చేసుకోండి. అంటే గురుగ్రహం 11కు స్ట్రాంగ్ అయ్యాడు. అంటే ఈ గురుగ్రహం 11వ స్థానానికి చాలా చాలా స్ట్రాంగ్ అయ్యాడు కాబట్టి గురుగ్రహం 11వ స్థానం ఫలితాలు ఫస్ట్ ఇస్తుంది, తర్వాత 9వ స్థానం. ఇప్పుడు అర్థమైందా అండి? టీచింగ్ ప్రొఫెషన్ ఎలా వచ్చిందో గురువు గారికి. ఈ గురువు గారు గత 50 సంవత్సరాల నుంచి ఆస్ట్రాలజీలో టీచింగ్ చేస్తున్నాడు, మళ్ళీ దూర ప్రయాణాలు కూడా చేశాడు. అంటే గురుగ్రహము ఫిజికల్ గా 10లో ఉన్నప్పటికీ నక్షత్రం ద్వారా 9వ స్థానానికి వచ్చిందని అర్థమైంది కదా ఈ గురుగ్రహాన్ని స్కానింగ్ చేసేసరికి, అంతేనా అండి? క్లియరా? క్లియర్ కదండి? మెసేజ్ చేయండి. ఓకే, బుధగ్రహం హస్త నక్షత్రంలోనే ఉంది, అది కరెక్టే. క్లియర్ కదండి? అర్థమైందా?
చూడండి, అంటే ఇక్కడ గురుగ్రహం 9వ స్థానంలో లేకపోయినప్పటికీ 9వ స్థానాధిపతి నక్షత్రంలో ఉంది కాబట్టి గురువు గారు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాను ఫలితము? ఇగో 9వ స్థానానికి దూర విదేశీ ప్రయాణాలు కూడా చేశాడండి గురువు గారు. చాలా విదేశీ ప్రయాణాలు చేశాడు. అంటే చాలా మంది ఏమనుకుంటారు, జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ఎవరిదైనా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళ జాతక చక్రం తీసుకొని గురుగ్రహము డైరెక్ట్ గా 9లో ఉందానే చూస్తారు, అంతే కదండి. లేకపోయేసరికి ఏమనుకుంటారు అంటే పుస్తకంలో ఇచ్చిన రూల్ తప్పనుకుంటారు, అంతేనా అండి. మీరు ఏ జ్యోతిష పుస్తకంలో చూసినా సరే గురుగ్రహము 9వ స్థానానికి టీచింగ్ ప్రొఫెషన్ అనే రాస్తారు, ఏ ఆస్ట్రాలజర్ రాసిన. కాకపోతే ఇక్కడ గురువు గారి రాశిచక్రంలో డైరెక్ట్ గా 9వ స్థానంలో లేదు, 9వ స్థానాధిపతి నక్షత్రంలో ఉంది. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇంకోసారి మళ్ళీ చెప్పమన్నారు. చూడండి, ఇక గురుగ్రహము 10వ స్థానంలో 24 డిగ్రీల 48 నిమిషాల 7 సెకండ్లో ఉంది. ఇది ఏ నక్షత్రంలో ఉంది? ఇప్పుడు స్కానింగ్ చేస్తున్నాం గురుగ్రహాన్ని. చూడండి, ఇగో ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో 16.40 నుంచి 30 డిగ్రీల వరకు ఉంది. ఈ 30 డిగ్రీల ఈ మధ్యలోనే గురుగ్రహం ఉన్నాడు. ఇక్కడ ఈ గురుగ్రహం 9వ స్థానానికి కాదు, ఈ గురుగ్రహం ఉన్న డిగ్రీలకు అధిపతి అయిన బుధుడు 9వ స్థానానికి అధిపతి అయ్యాడు కాబట్టి ఈ గురుగ్రహం 9వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు. క్లియరా అండి? అర్థమైంది కదండి అందరికీ? If you like this video, you can click on the like and subscribe button. Thank you.